గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ నెల కర్కాటక రాశి అంటే మనం ఇందాక వార నక్షత్ర యోగకరణాలు చెప్పుకున్నాము. గ్రహ సంచారం ఏ రకంగా ఉందో కూడా మనం చెప్పుకున్నాము. దాన్ని బట్టి అనుసరిస్తే బుధ చంద్రులు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం అయినందువల్ల చంద్రుడికి కర్కాటక రాశికి అధిపతి. కానీ కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం. అష్టమ శని అనగానే అత్యధికమైన కష్టాన్ని తీసుకొచ్చేది. అష్టమ శని అర్ధాష్టమ శని పెట్టే శని ఏలినాటి శని కంటే ఎక్కువ పెడతారు. ప్రతి విషయములోని ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోని ఆచితూచి మాట్లాడాలి. ఎంతటి కోపం వచ్చినా అణగదొక్కుకోవాలి. మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసాని కూడా ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎవరిని నమ్మినా అందంగా నవ్వుతూ మాట్లాడుతూ వచ్చి మీతోటి మంచి మాటలు చెప్పి దోచుకుపోతారు. దొరికిన కూడా దోచుకుపోతారు. ఇంకేముంది? కర్కాటక రాశి వారికి అనుకూలతత్వమైన పరిస్థితి కాదు అష్టమ శని ప్రభావం వల్ల ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే. అందులోని రాహు బుధచంద్రుల మీద దృష్టి పడగానే కొన్ని విపరీతకరమైన పరిస్థితులు వస్తుంటాయి. అంటే ఏంటంటే రాహు అన్నది చండాల గ్రహం. ఆ చండాల గ్రహం ఇచ్చే ఫలితాలు ఏముంటాయి? కొన్ని ఇబ్బందికరమైన స్థితిని కలిగిస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోని తొట్టుబాటు కానీ తొందరపాటుతనం కానీ ఉండకూడదు. మాట్లాడే పరిస్థితి జాగ్రత్తగా. ఎవడో మనకంటే చిన్నడు వచ్చాడు, నీ ఆండబాబు అన్నందువల్ల తప్పు కాదు. మర్యాదించాలి, గౌరవించాలి. ఆ అవతలవాడు గౌరవించకపోవడం ఆడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి వారిని కూడా గౌరవించాలి. ఎన్టీ రామారావు గారు ఉండేవారట. ఆయన దగ్గరికి చిన్నోడు వెళ్ళినా సరే కొత్తగా వచ్చినోడు, అయ్యా నమస్కారం గురుగారు అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని గౌరవించి కూడా ఆయన. ఇంకా సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు లేదా ఆయన మాట్లాడు హలో బ్రదర్ అనేవారు. అటువంటి గౌరవాన్ని నేర్చుకోవాలి. చక్కని గౌరవ మర్యాదను ఇవ్వాలి. ఆడు అడుగుతారో ఉంచుతారో మనకు అనుకుంటా. ఆ రకమైన పరిస్థితుల్లో ఈ యొక్క కర్కాటక రాశి చక్కగా నడుచుకుంటే వెళ్ళాలి. అయితే గురుగారు అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి ఈ నెల అంతా ఇంతేనా? ఈ నెల అంతా ఇంతేనా అంటే కాదు. ఈ నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయి. 12వ తారీఖు దాకా మీరు ఎంతైనా ఇబ్బంది పెడతాడు. వచ్చేస్తుంది, చేతికి వస్తుంది, వచ్చేసింది, ఇంకేముంది మనకి డబ్బు అనుకున్నారు, కానీ రాదు, ఇబ్బంది పెడతారు. అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులతో వీళ్ళు వెళ్తున్నారు. తదుపరి కర్కాటక రాశికి 12వ తారీఖు దాటిన తర్వాత కొన్ని గ్రహ విధానాలు మార్పు వస్తుంది. అప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తొలగదు, కానీ ఉధృతో తగ్గుద్ది, కొంచెం మెరుగుపడుతుంది. అమ్మయ్య కొంచెం ఎప్పుడు రావాల్సిన 100 రూపాయలు ఈ బాగా వచ్చిందిరా బాబు, 13వ తారీఖు వచ్చింది, 12వ తారీఖు అని ఆనందపడతారు. కొద్దిగా వస్తుంది. అలాగా ఉండి దాకా కూడా ఎంతవరకు ఇలా మధ్యమ స్థానంగా ఉండేంతవరకు అంటే వారం రోజులు ఉంటుంది. 20వ తారీఖు చూసుకోండి, 12 నుంచి 8 రోజులు, 20వ తారీఖు దాకా మధ్యమంగా ఉంది. మరి 20 తర్వాత 21 తర్వాత నుంచి ఇది స్పీడ్ అయింది. ఇంకా స్పీడ్ అయింది. అందుకున్నారు ప్రతి ఊళ్ళను. వ్యాపారం బాగా సాగుతుంది. ఇస్తానన్నాడు వచ్చి ఇచ్చేస్తున్నాడు. తీసుకుంటామన్నది మనం తీసుకుంటున్నాం. సమయాన్ని భోంచేస్తున్నాం. అదేవిధంగా విందు వినోదాల్లో కూడా పాల్గొనే పరిస్థితి ఇక్కడ కర్కాటక రాశికి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, శుభతత్వమైన కార్యక్రమాల గురించి ఆలోచించడం, శుభకార్యంలో ఆలోచన చేయడం, అటువంటి చేయడం, అలాగే దూర ప్రయాణములు చేయడం. అయితే
దూర ప్రయాణాలు చేస్తున్నందువలన వచ్చిన విధానం ఏంటంటే రాహు దృష్టి ఈ కర్కాటక రాశి మీద ఉంది కాబట్టి ప్రయాణాల్లో అత్యంత జాగరూకతను తీసుకోవాలి. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. గబగబా చేద్దాం, గబగబా పరిగెట్టెక్కేద్దాం ఒక బస్సుని లేకపోతే ఒక ట్రైన్ని. ప్రయాణాల్లో దూర ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, అంతకంటే ఏముంది? పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి కొద్దిగా ఆలోచన దృక్పథంతో చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటా భార్యాభర్తల మధ్యన మొట్టమొదటి 12 రోజులు కూడా ఎడముఖం పెడముఖం అన్నట్టుగా కొంచెం కుట్లాడుకున్నా, కొంచెం తిట్లాడుకున్నా, కొంచెం ఇబ్బందికరంగా లేకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇంటి మగవాడికి యాజమానికి ఆదాయం లేకపోతే బయటే కాదు ఇంట కూడా విలువ తగ్గిపోద్ది. కాబట్టి ఇటువంటి వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఆ తర్వాత నుంచి అన్నీ కూడా మెరుగుపడుతుంటాయి. భార్యాభర్తల విషయం ఎలా ఉంది. ఇక విద్యార్థుల సంగతి ఎలాగుంది? విద్యార్థుల సంగతి బాగుంది. ఈ యొక్క విద్యార్థులు అనగానే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ జాతకాన్ని వాళ్ళు నడుపుకోవట్లేదు, వాళ్ళ జాతకాన్ని తల్లిదండ్రులు నడుపుతున్నారు. వాళ్ళని వాళ్ళు పెంచుకోవట్లేదు. విద్యార్థులు ఎవరో వాళ్ళని వాళ్ళు పెంచుకోరు. వాళ్ళు కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసి ఆ డబ్బు తెచ్చుకుని చదివించుకుంటున్నాడా? చదువుకునేవాళ్ళు లేరా అనొచ్చు, ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. కానీ ఇప్పుడు చదువుతున్న కుర్రవాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ చదువుకి వెళ్ళి లోట్లేదు. ఆ ఏడు పేద ఇల్లు పడుతున్నారు తల్లిదండ్రులు. అప్పు చేసుకుని వచ్చిన ఆ రోజు ఆయనకు కావాల్సింది ఇవ్వాలి. సెప్టెంబర్ నెలలో, ఈ సెప్టెంబర్ నెలలోనే మళ్ళా పరీక్షలు ఉంటాయి నెలకి. మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా అని లెక్క ఉంది. అప్పుడు ఖర్చు అటువంటివి ఉంటాయి. కానీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. సెప్టెంబర్ నెలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అవుతున్నారు, యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి కలిగిన విధానాన్ని బట్టి చూస్తే కొంచెం ఇబ్బందికరంగా 12 రోజులు ఇబ్బందికరంగా ఉంది. ఆ తర్వాత నుంచి శుభదాయకమైన ఫలితాలు కొంచెం వారం రోజుల తర్వాత ఇంకా శుభదాయకమైన ఫలితాలు పొంది ఒక కట్టుబడి అమ్మయ్య పడ్డామరా బాబు, నడుము ఇరిగిపోయిందేమో అనుకున్నాను, ఇరగలేదు అనే భావం వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నవారు ఈ అష్టమ శని ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేస్తే అష్టమ శని? అయితే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఒక రత్నాన్ని అడగండి మీ జాతకాన్ని బట్టి. ఇప్పుడు ఇది గోచారం వల్ల మీకు రత్నాన్ని చెప్పడం కుదరదు నాకు. ఒక రత్న ధారణ చేయాలి. ఏదో ఒక ఉంగరం ఉందనుకోండి, ఒక నీల ఉంగరం ఉంది, ఆ నీల ఉంగరాన్ని పెట్టుకోవాలి, వస్తుంది. మీకు నప్పుతుందో లేదో చూడాలి. అష్టమ శని ఉంది కదా, ఏలినాడు శని ఉంది కదా అని పెట్టేది కూడా కాదు, మీ జాతకం నప్పుతుందో లేదా అది చూసి ఆ రత్నాన్ని ధరించండి. అది బంగారంలో ధరించాలా, వెండిలో ధరించాలా, రాగిలో ధరించాలా అన్నది కూడా వాళ్ళు చెప్తారు. తదుపరి ప్రతి శనివారం ఈ యొక్క నెలలో ఎన్ని శనివారాలు అయితే వస్తాయో, 4 వస్తే 4, 5 వస్తే 5, ప్రతి శనివారం ఉదయాన్నే లేవండి. సూర్యోదయం కాకుండా లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు వేసుకుని ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని, లేదంటే మీకు వచ్చినట్టుగా పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామి చేయండి. శనివారం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని తర్వాత శివాలయానికి వెళ్ళండి. నవగ్రహములు ఉన్న శివాలయానికి వెళ్ళండి. నవగ్రహముల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయండి. 9 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత, లేదా ఆ పంతులు గారు ఉంటారు, ఆయన రమ్మని చెప్పేసి మీ గోత్రాన్ని చెప్పి సంకల్పం చెప్పించి ఓ పూజ చేయించి 9 ప్రదక్షిణలు చేయండి, నమస్కరించుకోండి. ఆ తదుపరి వెంటనే కాళ్ళు చేతులు మొహం కొడుక్కోండి. వీలైతే స్నానం చేయండి. వీలు కాకపోతే కాళ్ళు చేతులు మొహం కొడుక్కుని శుభ్రంగాను కొన్ని నీళ్లు నెత్తి మీద చిలకరించుకుని విభూదిని ధరించడం నాకులా సన్నంగా పెట్టడం కాదు, మొత్తం విభూది నొసలంతా పట్టేయాలి. నొసలంతా విభూది పెట్టి మధ్యన కుంకుమ ధరించి శివాలయం లోపలికి వెళ్ళి శివుడికి ఒక పాల ప్యాకెట్, లేకపోతే ఆ మాత్రం ఆవు నెయ్యి ప్యాకెట్, లేకపోతే ఒక తేనె, మీకు తోచింది. తేనె అనగానే ఇంత బాటిల్ ఎట్టు వెళ్తారు, అలా కాదు. శివలింగం తడవాలి,
మనం చేసే అభిషేకానికి శివలింగం అంతా తడవాలి. అటువంటి విధంగా చేయండి. చేసిన తర్వాత నమస్కరించుకుని శివుడికి ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆయిల్ లేని ఫుడ్ తినండి. మీరు తినే తిండిలో ఆయిల్ ఉండకూడదు. ఆయిల్ లేకుండా ఉంటే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వచ్చే కష్టాన్ని కూడా మీకు తెలియకుండా పోతుంది. ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే అందరికీ శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సెప్టెంబర్లో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.